హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చారుశ్రీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, పండగ అంటే మనకి గుర్తుకొచ్చేవి సకినాలు, గారెలు, మురుకులు. ఇప్పుడు నేను గారెల్ని క్రిస్పీగా, టేస్టీగా, సింపుల్గా ఎలా చేయాలో మీకు చెప్పబోతున్నాను. ముందుగా శనగపప్పుని 2 గంటల పాటు నానబెట్టండి. తర్వాత మనకి ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే ఉల్లి ఆకండి. దాంతోపాటు కరివేపాకు, కొత్తిమీర, ఈ మూడింటిని కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఫ్రెండ్స్, నేను కేజీన్నర పిండికి ఇవన్నీ వాడాను. కొలతలు అంటే ఏమీ లేవండి, అది మన టేస్ట్ని బట్టి వేసుకోవడమే. అలా అని పప్పులు కూడా ఎక్కువ వేసుకోకూడదు, గారెలు విరిగిపోతాయి, పగుళ్ళు వస్తాయి. ముఖ్యంగా మనకి ఇందులో కావాల్సింది ఏంటంటే ఆనియన్ పేస్ట్ అండి. 2 ఉల్లిగడ్డలు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, ఇది ముక్కలుగా కోసి మనము జార్లో వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే పల్లీలండి. పల్లీలు సన్నని మంట మీద అది ఫ్రై చేసుకొని వాటి పైన ఉన్న పొట్టుని సపరేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఒక పక్క వేడి నీళ్ళు రెడీ చేసుకుంటున్నాను, దానిలోనే సాల్ట్ వేసుకుంటున్నాను. మరో పక్క వరిపిండిలో నువ్వులు, కారం, పసుపు వీటన్నింటినీ వేసి కలిపాను. ఇలా కలపండి. తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ఆకు, కరివేపాకు, కొత్తిమీర, నానబెట్టుకున్న శనగపప్పు, వేయించిన పల్లీలు, పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, జీలకర్ర పేస్ట్, ఇవన్నింటినీ కూడా మనం వాటర్ పోయడానికి ముందు పిండిలోనే చక్కగా కలపాలి. ఇలా చక్కగా కలపండి. ఒక పక్క వాటర్ బాయిల్ అవుతున్నాయి. మరుగుతున్న నీటిని పిండిలోకి కొద్దిగా పోస్తూ, ఎక్కువ పోయకండి. ఒకటేసారి ఎక్కువ పోస్తే ఏంటంటే పిండి మెత్తగా అవుతుంది, మనకి గారెలు మెత్తగా వస్తాయి. మనం తీయడం కానీ గారెలు డీప్ ఫ్రై చేయడం కానీ కష్టమవుతుందండి. అందుకని కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని పూరీ పిండిలాగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇలా గట్టిగా కలిపెట్టుకోండి. నేను ఇప్పుడు పూరీ ప్రెస్ని రెడీ చేసుకుంటున్నానండి. దానికి కావాల్సిన సైజులో కవర్ని కట్ చేసి పెట్టుకున్నాను. దానికి కావాల్సిన ఆయిల్ని కూడా ఒక్కొక్క బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చిన్న ముద్దలుగా రెడీ చేసుకోవాలి. మనం ఈ కవర్కి ఆయిల్ని అప్లై చేస్తూ ఒక్కొక్క పిండి ముద్దని ఇలా పెట్టుకుంటూ గారెల్లాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న గారెల్ని కాటన్ క్లాత్ పైన వేసుకోవాలి. కాటన్ క్లాత్ పైన వేయడం వల్ల ఏంటంటే గారెలు త్వరగా ఆరుతాయండి. గారెల్లో ఏమైనా తడి ఉంటే ఆ క్లాత్ అనేది కొంచెం పీల్చుకుంటుంది. మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు గారెలు అనేవి ఆయిల్ పీల్చుకోకుండా ఉంటాయి. అందుకని ఇలా కాటన్ క్లాత్ పైన వేయడం వల్ల గారెలు కూడా చక్కగా వస్తాయి. చూడండి, ఇలా సగం పిండి గారెలుగా ఒత్తుకున్నాము. ఇలా ఒత్తుకున్న తర్వాత ఆయిల్ని నేను స్టవ్ పై ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వేడవుతుంది. ఆయిల్ వేడయ్యేలోపు నేను వాయికి కావాల్సిన గారెల్ని నేను ఒక చాటలోకి తీసుకుంటున్నాను. నేనైతే ఒక వాయికి 5 గారెలు తీస్తున్నానండి. అది మీ ఇష్టం. ఆయిల్ని బట్టి మీరు 4 గారెల, 5 గారెల, 6 గారెల అనేది మీ ఇష్టం. ఒక్కొక్క వాయిలో ఆయిల్లో ఎన్ని వేస్తే వేగుతాయో ఈజీగా అలా చూసుకుంటూ మీరు ఫ్రై చేసుకోండి. నేనైతే 4 నుంచి 5 గారెలు తీసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇలా ఒక్కొక్క గారెని తిరగేస్తూ చక్కగా డీప్ ఫ్రై చేయండి. ఇలా డీప్ ఫ్రై చేసిన గారెల్ని ఒక పక్క రంధ్రాలున్న గిన్నెలోకి తీసుకుంటే దానిలో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా కింద ఉన్న గిన్నెలోకి పడుతుంది. ఇలా ఒక్కొక్క వాయిని వేసుకుంటూ మీరు గారెల్ని డీప్ ఫ్రై చేసుకుంటూ ఒక ఎయిర్ టైట్ డబ్బాలోకి మీరు స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు మీకు చక్కగా ఉంటాయండి. ఫస్ట్ డే మీరు గారెల్ని ఎలా తిన్నారో లాస్ట్ డే కూడా గారెలు అంతే ఫ్రెష్గా, క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. మీకు నచ్చితే ఒక్కసారి ఇలా తయారు చేసి చూడండి. కేజీన్నర పిండికి నేను ఎంత తీసుకున్నానో డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను. మీరు ఎవరైనా చేయాలి అనుకుంటే దాన్ని ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఒకసారి ఈ పద్ధతిని కూడా ఫాలో అవ్వండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.